వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ భవ్య. సో యూజువల్గా మనకి డబ్బులు వస్తున్నాయి లక్ష్మీదేవి దగ్గర దాకా వచ్చింది అనే టైంలో మళ్ళీ ఆగిపోతుంది అనమాట. సో దానికి మేజర్ మిస్టేక్ ఏంటి? ఏదో కొంతమంది చాలా రకాల కారణాలు చెప్తారు కానీ మనము ఒక ఇన్వెస్టర్స్గా చేసే మిస్టేక్స్ ఏంటి, అండ్ అందులో టాప్ 5 మిస్టేక్స్ కూడా మేజర్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అవన్నీ తెలుసుకోవడానికి ఇప్పుడు మన ముందు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మిస్టర్ శ్రీనివాస్ ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, గుడ్ మార్నింగ్, నమస్తే ఎలా అమ్మా. ఉన్నారు? గుడ్ అమ్మా. సో సార్, డైరెక్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేశాను అని అన్నప్పుడు చాలామంది ఈ మిస్టేక్ ఐ గెస్ ఎవరు తెలుసుకోకపోవచ్చు. డబ్బులు నాకు రావట్లేదు, అందరికి వచ్చాయి, వాళ్ళకి వచ్చాయి, వీళ్ళకి వచ్చాయి, మరి నాకే ఎందుకు రావట్లేదు అని అనుకుంటారు. కానీ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటో అఫ్ కోర్స్ మోస్ట్లీ చాలా మందికి తెలియకపోవచ్చు. సో అలా మేజర్గా ఇన్వెస్టర్స్ చేసే మిస్టేక్స్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? బేసిక్గా ఏంటంటే అమ్మా, వీళ్ళకి ఇన్వెస్టర్ ఉంటారు, నేను ఇన్వెస్ట్ చేస్తాను నాకు డబ్బులు వచ్చేస్తాయి అని అనుకుంటాడు. బేసిక్ ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ఫైనాన్షియల్ ప్లానింగ్. ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి దేనికైనా. మనం ఒక క్రికెట్ మన వీళ్ళు గెలిచారని అన్నా, లేకపోతే ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్లో వీటిలో మార్కులు వచ్చినాయి అని అన్నా కూడా దేస్ అ టీమ్ ఎఫర్ట్. ఆ అబ్బాయి ఒక్కడిదే కాదు అది, ఆయన ట్రైన్ చేసిన ట్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన సపోర్టు ఇవన్నీ కలిపితే కానీ అది అవ్వదన్నమాట. సో వీళ్ళు ఏమనుకుంటారంటే అక్కడ మన రోహిత్ శర్మ గారు లేకపోతే ధోని గారు మ్యూచువల్ ఫండ్స్ అయ్యే అని అనగానే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేయాలి అని చెప్పేసి పెట్టేస్తూ ఉంటారు. దట్స్ నాట్ రైట్. యూనో, అంటే దే షుడ్ బి ఎ ప్రాపర్ ప్లానింగ్, టేక్ ప్రాపర్ గైడెన్స్. మీరు చేసుకోండి, మేము కాదంటలేదు. కానీ ఏం చేస్తారని అంటే యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ ప్లానింగ్ ఫర్ దట్. మీ ఇన్వెస్ట్మెంట్ మీరు అసలు దేనికి చేస్తున్నారు, ఈచ్ దీనికి మనకు ఒక గోల్ ఉండాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని అంటే, మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఇన్వెస్ట్మెంట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఫర్ మై చైల్డ్ ఎడ్యుకేషన్, Right. or I want to buy a car after 7 years or something, or I want to buy a home after 15 years, I want to retire at so and so age or whatever it is. సో ఒక నిర్దిష్టమైన గోల్ మనం పెట్టుకుని దానికి అనుగుణంగా సరిపోయేటువంటి ఫండ్స్ని మనం ఎంచుకుని మనం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే యూ విల్ రీచ్ యువర్ ఓన్ గోల్. ఓకే. రెండోది వీళ్ళు ఏం చేస్తారంటే దే డు నాట్ కన్సిడర్ ది రిస్క్. మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు ది మార్కెట్ రిస్క్స్. సో దేర్ ఇస్ అ వాలటాలిటీ. They need to understand that. Right. And plus, mutual funds are for a long term. It's not the short term. మినిమం మేమేం చెప్తామంటే మినిమం 7 ఏళ్ళు పెట్టండి అని అంటాం, అది కన్సిడర్ చేయరు. రెండోది, మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటనంటే మీ టైం హారిజన్ చూసుకోవాలి. మీకు ఎంత టైం ఉంది, మీరు ఎంత పీరియడ్లో పెట్టాలని. ఇట్స్ నాట్ లైక్ టుడే యూ విల్ ఇన్వెస్ట్ అండ్ టుమారో ఇట్ విల్ గ్రో, యూ విల్ గెట్ దట్ 15% or 12% వాట్ ఎవర్. మనం పెట్టగానే అది వచ్చేది కదమ్మా. యూ షుడ్ గివ్ ఇట్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అని అన్నప్పుడు ఏంటంటే చక్రవడ్డీ అంటే మనం ఎంతకాలం వెయిట్ చేస్తే అంత ఎక్కువ డబ్బు వస్తుంది మనకి. సో మీరు అది టైం కూడా కన్సిడర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో సోషల్ మీడియా ఫాలో అయిపోతారు. ఇంకెప్పుడు రోహిత్ శర్మ గారు అయిపోయారు, మన ధోని గారు అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఎవరో పెడతారనమాట, నేను పలానా ఫండ్లో పెట్టాను నాకు ఇంత వచ్చేసింది అంటాడు. అది ఎంతవరకు వచ్చిందో దెర్ ఇస్ నో దిస్ థింగ్. ఇన్స్టాగ్రామ్లో వచ్చే వాటికి ఏది కూడా you can't find any source or any scientific reasoning or the truth of it. పెట్టేస్తారు, దాన్ని ఫాలో అయిపోతారు. లేకపోతే ఈ లోపల ఎక్కడో టీ షాప్లో కూర్చొని ఏదో గప్పాలు కొడతా ఉంటే ఎవరో మాటలు ఏదో చెప్పేస్తాడు, ఎక్కడో చదివింది ఏదో చెప్పేస్తే తీసుకెళ్ళి డబ్బులు పెట్టేస్తాడు. సో ఇలా ఈ కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉన్నప్పుడు మీకు వెల్త్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? అవును. అంటే బేసిక్‌గా వాళ్ళెవరో ఈ విషయంలో నాకు డబ్బులు బాగా వచ్చాయి అనంగానే దాంట్లోనే వస్తాయని వీళ్ళు కొంచెం తొందరపడటం. ఇప్పుడు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ చూసుకొని మీకు బంగారం పెరిగిపోయింది, అందరు తీసుకెళ్ళి ఇప్పుడు బంగారంలో పెట్టేస్తున్నారు డబ్బులు. ఎక్కడి నుంచి వచ్చేస్తుంది మీకు అంత ఇది? సో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ రీజన్స్ విచ్ హావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫర్ దట్ గోల్డ్ టు గో అప్, ప్రైస్ టు గ్రో. అవును. అది కన్సిడర్ చేయకుండా వాళ్ళు 1.5 years బ్యాక్ పెట్టగానే ఇంత పెరిగిపోయింది అని అంటే, ఇన్ఫ్యాక్ట్ ఐ ఆల్సో లాస్ట్ దట్ ఆపర్చునిటీ. ఐ వాంటెడ్ టు బై సంథింగ్, దెన్ సమ్హౌ వి మిస్డ్ ఇట్. అంటే ఇంట్లో వాళ్ళు కూడా కొందామా అంట, ఎందుకులే ఇప్పుడు ఇల్లు కడుతున్నాం కదా దీనికి వాడుకోండి అని అంటే ఆగిపోయాను నేను కూడా. ఐ లాస్ట్ దట్ మనీ. ఐ మీన్ ఆ బెనిఫిట్ నేను పొందలేకపోయాను, కొందాం అనుకుని కొనలేదు. సో రైట్ టైంలో నేను ఇన్వెస్ట్ చేయలేదు. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. I never knew. ఒకటి గుర్తు, I never knew it will grow so much, or else I would have invested కావాలంటే. But nobody can predict it. రైట్. ట్రూ సార్. అంటే నార్మల్ అస్సలు ఇంత
డ్రాస్టిక్ ఇది చేంజ్ ఉంటుందని ఎవరు ఊహించరు. ఎవరు ఊహించలేదు, అది కరెక్ట్ కాదు. రైట్, రైట్. సో అండ్ మేజర్‌గా గూడా సార్ కొంతమంది మీరన్నట్టుగానే రైట్ టైమ్‌లో చేయరు. లేదా ఒకరు చెప్పిన దాని ప్రకారం ఏదో కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి గూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే బెస్ట్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ ఏమన్నా ఉంటే వాటిని బాగా చేజ్ చేస్తూ ఉంటారు ఇన్వెస్టర్స్. సో అది కరెక్ట్ అప్రోచ్ అంటారా? అదే చెప్పాను కదమ్మా మీకు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కడో కూర్చుంటారు, ఎవరో చెప్తారు, లేకపోతే లాస్ట్ ఇయర్ ద ఫండ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అని అంటారు. అనగానే వీళ్ళు తీసుకెళ్ళి దాంట్లో చెప్తారు. సి లాస్ట్ ఇయర్ పెర్ఫార్మ్ చేసిందని దేర్ ఇస్ నో గ్యారంటీ ఇట్ విల్ పెర్ఫార్మ్ దిస్ ఇయర్ ఆల్సో. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. సో లాస్ట్ ఇయర్ ఇట్ మైట్ బి డిఫరెంట్, దిస్ ఇయర్ ఇట్ మైట్ బి డిఫరెంట్. ఓకే, దాని తర్వాత ఏంటంటే మనము ఇప్పుడు ఆయన పెట్టారు, ఆయనకి లాస్ట్ టైం ఎంత వచ్చింది అని అంటే ఆయన రిస్క్ ఎపటైట్ ఆయనకు తెలుసు. ఆయన ఎంతవరకు రిస్క్ తీసుకోగలరు, ఆయన అమౌంట్, ఆయన స్మాల్ ఫండా లేకపోతే ఏంటి అని అన్న చూసుకుంటే ఆయన రిస్క్ కెపాసిటీ వేరు, ఆయన టైం ఫ్రేమ్ డిఫరెంట్, మీ టైం ఫ్రేమ్ సేమ్ కాదు. అవును. సో ఆ లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ ఇస్ నాట్ దిస్ ఇయర్స్ పెర్ఫార్మెన్స్ అండ్ దెర్ ఇస్ నో గ్యారంటీ. సో స్టాప్ చేజింగ్ ది పెర్ఫార్మింగ్ ఫండ్స్. మీరు అలా చూడాలి అంటే టేక్ ది అడ్వైస్ ఆఫ్ ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. They will consider it for last 3-4 years or something like that. Then they make an analysis. దాని తర్వాత లాస్ట్ 3-4 ఇయర్సే కాకుండా దీని యొక్క ఫ్యూచర్ ఏంటి, ఈ ఫండ్ యొక్క ఫ్యూచర్ ఏంటి, ఫర్ ది ఫ్యూచర్ ఇయర్స్లో ఎలా ఉంటుందని అన్నది అనలైజ్ చేసి వాళ్ళు మీకు చెప్తారు. ఓకే. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు గో. అంతేగాని డోంట్ గూగుల్ ఇట్ ఆర్ లిజన్ టు సంబడి అండ్ సే లాస్ట్ ఇయర్ ఇంత వచ్చింది, నాకు ఈ ఇయర్ ఇంత వచ్చేస్తుంది అని పెట్టుకోవడానికి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ ఆల్సో ఇందులో మళ్ళీ మేజర్ టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా సార్. కొన్నిసార్లు అంటే ఫండ్స్ అనేవి మనం పెట్టి వదిలేయటమే కాకుండా టైమింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బట్ మార్కెట్ని వాళ్ళు ఆ టైంని కూడా వాటిని ప్రకారంగా ఉండటం అనేది ఎంత డేంజరస్ అంటారు? అదే అంటున్నానమ్మా, ఇంతకుముందు అన్నా బంగారం మిస్ అయింది, నేను బాధపడతలేదు. నాకు తెలుసుంటే నేనే పెట్టేవాడిని కదా. అంతే. దేర్ ఆర్ ఓన్లీ 2 పీపుల్ అమ్మా హూ కెన్ జడ్జ్ ది మార్కెట్. ఇది పెరిగిపోద్ది 100% అని చెప్పగలిగిన వాళ్ళు ఇద్దరు. ఒకళ్ళు భగవంతుడు, ఓకే. రెండో ఆయన ఎవరైతే అబద్ధాలు చెప్పగలడో ఆయన. రైట్. ఓకే. సో దేర్ ఇస్ నోబడీ కెన్ ప్రెడిక్ట్ ది మార్కెట్ అండ్ సే. కానీ మనం ఈ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీకు వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ని, మీ వెల్త్ క్రియేషన్ని మీరు డిలే చేసుకుంటారు. ఎందుకంటే ద మోర్ యూ లుక్ ఫర్ ది టైమ్, బై ద టైమ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇవాళ పడిపోయింది, రేపు పడింది, ఇంకా పడుతుందని చూస్తారు. ఈ లోపల సడన్గా పెరుగుద్ది, పెరిగినాక అయ్యో పెరిగిపోయింది, నేను ఇన్వెస్ట్ చేయలేదు అంటారు. సో దట్ ఈస్ నాట్ రైట్, యూ కాంట్ టైమ్ ఇట్. సో వాట్ యూ కెన్ డూ, మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లోకి వెళ్ళారనుకోండి, సో యూ కెన్ ది రిస్క్ ఆఫ్ దిస్ టైమింగ్ విల్ కమ్ డౌన్. రైట్, రైట్. So always go in for a systematic investment plan that will help you a lot. Right, and right. stay invested. Right. ఒకసారి మొదలెట్టిన తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే మీకు బెనిఫిట్ వస్తుంది. అంటే లైక్ ఇప్పుడు ఒక్కసారి పెట్టిన తర్వాత వదిలేయడము లేకపోతే అని కాకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం అంచనా వేయలేకపోయినా అట్లీస్ట్ ఒక కపుల్ ఆఫ్ పీరియడ్లో ఇది ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందని ఒక అవగాహన అయితే వచ్చింది మనకి సిచ్యువేషన్. దట్స్ వాట్. సో యూ హ్యావ్ నీడ్ టు కంటిన్యూ. సో మధ్యలో పెట్టేసి దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు అన్నట్టుగానే అలా చూసుకుందాం సార్. మళ్ళీ టైమ్, మార్కెట్లో ఇవన్నీ చూసిన వాళ్ళు ఒకటే అసెట్ ని చూస్తారు. సో దాంట్లోనే ఎక్కువగా ఓవర్ ఇన్వెస్టింగ్ అనేది కరెక్ట్ అంటారా మరి? అదే చెప్తున్నానమ్మా, దట్ ఓవర్ ఎక్స్పోజర్ టు ఎ పర్టికులర్ సెక్టార్ ఆర్ టు ఎ ఫండ్ ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అనుకున్నాం మొన్న బంగారం అంటే బాగుంది అని అనుకున్నాం. మొన్న ఆ పీరియడ్లో ఏం చేశారంటే most of the people dump their money into gold and silver those things. ఓకే. సో ఓవర్ ఎక్స్పోజర్ అయినప్పుడు ఏమవుతుందని అంటే మీరు దాన్ని ట్రాక్ చేయడం కష్టం అవుద్ది. ఇట్ బికమ్స్ డిఫికల్ట్ అండ్ ఇట్ డజంట్ గివ్ యూ ది రిక్వైర్డ్ రిజల్ట్స్. ఎందుకంటే ఇప్పుడు అంత సడన్గా పెరిగింది, మళ్ళీ డౌన్ అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది. సో దీంట్లో మీకు ఇది అవుతుంది. సో ఎవ్రీబడి ఈజ్ ఇన్వెస్టింగ్ ఇంటూ ఓన్లీ వన్. గోల్డ్ అన్నది మనం ఓన్లీ హెడ్జింగ్ కోసం వాడతాం. అంటే మనకి మార్కెట్లో వచ్చే వోలటాలిటీని కాంపెన్సేట్ కొంచెం ఇది తగ్గించుకోవడం కోసం గోల్డ్లో పెడతాం. సో యూ ఒకే దీంట్లో పెట్టుకోవడం అన్నది తప్పు. సో యూ హ్యావ్ టు స్ప్లిట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ డిఫరెంట్ కేటగిరీస్. మన టైం హారిజాన్ని కూడా చూసుకుని, మన రిస్క్ కెపాసిటీని చూసుకుని వెళ్ళాలి. ఇప్పుడు నాలాంటి వాళ్ళని ఇప్పుడు పెట్టమన్నారు అనుకోండి, డబ్బులు నన్ను తీసుకెళ్ళి పెట్టమంటే, నేను స్మాల్ క్యాప్లో పెట్టమంటే నేను పెట్టను. ఎందుకంటే ఇట్ విల్ గివ్ యూ హై రిటర్న్స్ బట్ దెర్ ఇస్ అ హై వాలటాలిటీ ఓవర్ దర్. మా లాంటి వాళ్ళకి ఏంటంటే హైబ్రిడ్ ఫండో లేకపోతే బ్యాలెన్స్ ఫండో తీసుకుంటాం. ఎందుకనంటే ఓకే ఇట్ స్టేస్ దేర్ ఇట్, అంటే మార్కెట్ పెద్దగా పడిపోయినా పెద్ద ఎఫెక్ట్ ఉండదు, పెద్దగా పెరిగిపోయినా పెద్దగా పెరగదు. వీ హార్డ్లీ గెట్ అరౌండ్ 9% ఆన్ దాట్ ఓవర్, బట్ వీఆర్ హ్యాపీ విత్ దట్ బికాస్ వీ కాంట్ టేక్ రిస్క్. మాకు అంత టైం లేదు.
So for younger generation, they don't have to go there. They'll have to go for small cap or something like that. Because ఎందుకంటే వాళ్ళకి టైం పీరియడ్ ఎక్కువ ఉంది కాబట్టి దే కెన్ డూ ఇట్. రైట్. సో దట్స్ Yeah. హౌ ఇట్. సో నో ఓవర్ ఎక్స్పోజర్ టు ఎ పర్టికులర్ ఫండ్. మీ దగ్గర ఉన్న ఫండ్ని బట్టి, మీరు ఇన్వెస్ట్ చేసేటువంటి అమౌంట్ని బట్టి గోల్డ్కి కొంత పర్సంటేజ్ ఇవ్వండి. ఈచ్ సెక్టర్ యూ డివైడ్ యాజ్ పర్ ది టైం, మనకున్న సమయాన్ని బట్టి ఎంతకాలం మనం ఇన్వెస్ట్ చేయగలమని అన్న చూసుకుంటే సరే. ట్రూ ట్రూ. సో బట్ సార్ ఇవన్నీ విన్నప్పుడు ఒకసారి అనిపిస్తుంది మనిషికి బాగా ఇష్టమైంది ఏంటంటే ఈ మనీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనే మాట బాగా ఇష్టం, వెల్త్ వస్తుందని. బట్ ఈ వెల్త్ విషయంలో చాలా మందికి ఉండేది ఏంటంటే బాగా గ్రీడ్ ఎక్కువ ఉంటుంది, లేదంటే భయం ఎక్కువ ఉంటుంది. సో మరి ఈ రెండు ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా, ఆ డెసిషన్స్ని కూడా ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అంటారు? మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టుగా అమ్మ, ఎవరో ఏదో చేశారని చెప్పి మనం చేసేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే దేర్ ఆర్ 3 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ విచ్ వన్ ఇస్ ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని చెప్పి. వాళ్ళకి డబ్బులు పెట్టారట, డబ్బులు వచ్చినాయంటే నాకు వెళ్ళిపోద్దేమో అని చెప్పి పెడతారు. అప్పటికే ర్యాలీ వచ్చి అయిపోయి ఉంటుంది అనమాట. ఈయన పెట్టేటప్పటికి హై రేట్లో ఉంటాయి. అప్పుడు దెన్ ఈల్ స్టార్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు గ్రో. వెర్ విల్ ఇట్ గ్రో? ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గ్రో. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ డేంజరస్ అండ్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ పీపుల్. ఆ పక్కన వాళ్ళు పెట్టారు, వాళ్ళు బాగుపడిపోయారు, నాకు ఇప్పుడు వచ్చేయాలి. ఆయన ఎన్నేళ్ళ నుంచి పెడుతున్నారు, ఎంతకాలం నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు, టైం హారిజన్ ఏంటి అని అన్నది మటుకు దే డోంట్ కన్సిడర్. దాని తర్వాత ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి, మీలాంటి వాళ్ళ మధ్యలో ఉంటారు, యు ఆర్ ఇన్వెస్టింగ్. వెన్ యూ గో అండ్ టాక్ టు సంబడి వాళ్ళు ఎవరో చెప్తారనమాట, అదేంటి నువ్వు ఏ ఫండ్స్లో పెట్టావు అని చెప్పానంటే ఇద్దరు మాట్లాడుకున్నాక లేదు మాకు ఈ ఫండ్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది, మీరు దాంట్లో ఎందుకు పెట్టారంటారు. ఈ లోపల మీరు వచ్చేసి, బికాస్ దీస్ ఆర్ ఆల్ వెరీ ఈజీ నౌ. మీరు వచ్చేసి మీ మొబైల్ ఓపెన్ చేసి దాంట్లో యాప్ ఓపెన్ చేసి చేంజ్ చేస్తే టక్ మన స్విచ్ అయిపోద్ది. దట్ మీన్స్ యూఆర్ స్విచ్చింగ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ వన్ ఫండ్ టు అనదర్ ఫండ్ అనమాట. ఏమవుతుంది దీంతో? రోలింగ్ స్టాన్స్ గ్యాదర్ నో మాస్. పెరిగే టైంకి మళ్ళీ ఇక్కడ నుంచి యూఆర్ స్విచ్చింగ్ ఫ్రీక్వెంట్లీ, యూ విల్ నాట్ గెట్ ఇట్. యూ నీడ్ టు గివ్ ఇట్ టైమ్. దట్ ఈస్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. రెండోది ఏం చేస్తారంటే వీళ్ళు చాలా తెలివిగలవాళ్ళు అనమాట. సో దే విల్ థింక్, ఇప్పుడు మార్కెట్ పడిపోతుంది, సో ఐ షుడ్ నాట్ ఇన్వెస్ట్, ఐ విల్ పాజ్ మై సిప్ అనుకుంటాడు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మీరు రెగ్యులర్గా వేస్తూ ఉండాలి. ఇప్పుడు మార్కెట్ పడిపోయింది కాబట్టి నేను ఐ విల్ విత్హోల్డ్ మై ఇన్వెస్ట్మెంట్ అని అనుకుంటాడు. కానీ మార్కెట్ పడినప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తేనే కదా మీకు ఎక్కువ యూనిట్లు వచ్చేది. యూ కెన్ బై మోర్ విత్ ది సేమ్ అమౌంట్ బట్ ఎక్కువ యూనిట్స్ చేస్తారు. లేకపోతే దాన్ని ఏం చేస్తారంటే పాజ్ చేసేస్తారు. సో వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద బార్గెన్? యూఆర్ డిలేయింగ్ యువర్ వెల్త్ క్రియేషన్. ఇన్స్టెడ్ ఆఫ్ రీచింగ్ యువర్ గోల్ at a particular X time, you will be reaching before that market padte. But by stopping it, you are extending your wealth creation time. Right. అవును. అదే. సో మీకు అర్థమైంది అనుకుంటాను. యా సార్, ఆఫ్ కోర్స్ అర్థమైంది. నేను అదే ఆలోచిస్తున్నా, అసలు అలా ఎలా, ఇప్పుడు మనకు తక్కువ, ఇప్పుడు అంత ఎందుకు బంగారం తగ్గింది అనగానే వెళ్ళి కొంటున్నప్పుడు మరి ఈ విషయంలో ఎందుకు తీసుకోవాలి? సో ఇట్ ఈస్ ద సేమ్ రూల్. యా. సో బట్ సార్ మరి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రెగ్యులర్గా చూసుకుంటూ ఎలా ఉంది అని చూసుకోవడం అనేది ఈజ్ ఇట్ ఫైన్? అసలు ఓకే అంటారా? చూసుకోవాలి అంటారా? లేకపోతే రెగ్యులర్ రివ్యూ? అంటే మీరు అన్నది ఏంటంటే పోర్ట్ఫోలియో రివ్యూ గురించి మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఐ విల్ మేక్ అనదర్ full topic on that. We'll make another topic on that. Okay. And we'll see అది ఎలాగా ఏంటి అని అన్నది we'll definitely make another episode అమ్మా. ఇవన్నీ ఓకే, బట్ మేజర్ ఒక రీజన్ ఉంటుంది కదా వాళ్ళ వెల్త్ క్రియేషన్ అనేది డిలే అవ్వడానికి. సో వాట్ విల్ బి ద మేజర్ రీజన్ ఫర్ ద డిలే ఆఫ్ దట్ వెల్త్ క్రియేషన్? వెల్త్ క్రియేషన్ ఫస్ట్ ఏంటంటే అమ్మా, దే డిలే ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ ఏంటంటే తర్వాత చూద్దాంలే. లీస్ట్ నెగ్లెక్టెడ్ ఏంట్రా అంటే, వన్ ఈజ్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్, సెకండ్ ఈజ్ యువర్ టర్మ్ పాలసీ, ఇంకా మూడోది అని అంటారా ఇంకా ఇన్వెస్ట్మెంట్. ఏముందిలే, ఐ స్టిల్ హ్యావ్ గాట్ అనదర్ 35 years టు గో. 25 yearsకి జాబ్ వస్తుంది. ఇప్పుడు 24-25 years దే ఆర్ గెటింగ్ ఇన్ టు జాబ్స్ అనమాట. సో దీని గురించి మనం ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇచ్చాం కూడాను. నెవర్దిలెస్ అంటే డిలేడ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే, లెట్స్ టేక్ 2 people, ఏ అండ్ బి. ఏ అనే అతను కొంచెం జాగ్రత్త పరుడు, కొంచెం మిడిల్ క్లాస్ వాడు. ఓకే, హీ వాంట్స్ టు గ్రో. సో వాట్ he started investing right as soon as he got the job, 25 years. సో ఆయన ఎంత 7,200 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తున్నాడు ప్రతి నెల. ఓకే, హీ విల్ కంటిన్యూ ఫర్ 35 years. దర్ ఇస్ అనదర్ పర్సన్ బి. ఏంటి, ఇప్పుడే ఎందుకు లేరా, మనం తర్వాత చూసుకోవచ్చు, వై షుడ్ వి టేక్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి
నేను లేట్గా స్టార్ట్ చేసినా నేను ఎక్కువ డబ్బులు పెడతాను ఆడలాగా నాకేంటి నాకు వాడు ఆమె వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఓకే నో జెండర్ బయాస్ ఫైన్ ఓకే అయితే అని అనుకుని ఆయన 35 ఏళ్ళకి మొదలెడతాడు. ఈయన 7,200 వేస్తే ఆయన 10,000 రూపాయలు చొప్పున వేసుకుంటూ వెళ్ళారు. ఈ వ్యక్తి 35 ఏళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు, బి వ్యక్తి 25 ఏళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. బోత్ ఆఫ్ దెమ్ రిటైర్డ్ అట్ పార్ట్ టైం. ఓకే, ది టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ బై ఏ 7,200 into 35 years will be somewhere around 30 lakhs 24,000 or whatever it is. And the corpus retirement fund what he is getting is 10 crores 57 lakhs. 10 crores 57 lakhs. అదే మనం బి ఆయన ఉన్నారు, ఆయన ఈయన 7,200 వేస్తే ఆయన 10,000 వేస్తున్నాడు, ఎక్కువ వేస్తున్నాడుగా. ఆయన ఇన్వెస్ట్మెంట్ 30 లక్షలు అయింది. ఏ వ్యక్తికి ఎంత అయింది? 30 లక్షలు 24,000. ఈయనకి 30 లక్షలు అయింది. కానీ ఈయనకి రిటైర్మెంట్ ఫండ్ ఎంత వస్తుందో తెలుసా మీకు? 3 కోట్ల చిల్లర ఏమో వస్తుంది. అవునా? యా. అదేంటి సార్? మరి ఇప్పుడు ఈయన వేస్తున్నది 25 ఏళ్ళే, ఆయన కాంట్రిబ్యూట్ చేసింది 35 ఏళ్ళకి. ఇద్దరు పెట్టింది ఆల్మోస్ట్ ఆల్ 30 లక్షలు. ఆయనకి 10,57 లక్షలు వస్తుంది, ఈయనకు 3 కోట్ల చిల్లర ఏమో వస్తుంది. మళ్ళీ అంత ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేసిన ఎక్స్ట్రా ఇన్వెస్ట్, బట్ హీ హస్ ఇన్వెస్టెడ్ ఓన్లీ ఫర్ 25 years. He is not giving it that time period for your compounding interest కోసం. So డిలే చేయకండి. మేజర్ రీజన్స్ వై యూ షుడ్ నాట్ బి. బట్ స్టిల్ ఈ విషయంలో చాలా మందికి స్టిల్ అంత చెప్పినా అలా ఇలా మేము ఎక్కువ పెట్టాం కదా అనే థాటే వస్తుంది. అంటే ఈ టైంలో అంటే ఈ రోజు ఈ నెల రోజులు క్యాలిక్యులేట్ అయింది మిస్ అయిపోయినట్టే. ఎర్లీగా స్టార్ట్ చేసుకోవడం వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. స్టాప్ స్విచ్చింగ్. వాళ్ళకి డబ్బులు వచ్చి నేను ఇక్కడ నుంచి మార్చేసి అక్కడ నుంచి మార్చేసి ఇట్లా చేయకండి. యాజ్ యూజువల్ యాజ్ ఐ టోల్డ్ యూ కంటిన్యూ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు మీరు క్లాసిక్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏంటంటే ఏ డిడ్ నథింగ్, ఈ కంటిన్యూస్గా ఆయన ఆ డబ్బులు పెడుతూ వెళ్ళారు, ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళారు. ఆయన ఆయన కూడా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళారు, బట్ హీ స్టార్టెడ్ 10 years later. So that is the difference. Right. So give it some time. So that is how. Yeah. సో ఫైనల్గా ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు అదే మనకు ఆల్రెడీ ఒకసారి అందరూ చెప్తూ ఉంటారు, సో డబ్బులు అయితే మనకు ఆఫ్ కోర్స్ ఈజీగా అయితే రావు, కాబట్టి ఒకేసారి రావాలి అని అనుకుంటే అది మనకి మిస్టేక్ అవుతుంది. అదే మేజర్ మిస్టేక్ ఇన్వెస్ట్మెంట్లో. సో సార్ చెప్పిన థింగ్స్ అన్నీ కూడా మేము పాటిస్తూ, మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్ చేయండి, నెక్స్ట్ ఎపిసోడ్స్లో కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇంకొక విషయం, మ్యూచువల్ ఫండ్స్ సహిహే, బట్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్స్ అనమాట. సో అవి చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. అండ్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.